సో, చాలా మంది స్టూడెంట్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఒక 2, 3 కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది యూపీఎస్‌సికి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవుతుంటుంటారు సైమల్టేనియస్‌గా. ఇంకొంతమందికి రెండిట్లో సీట్ వస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలి? గ్రూప్ 1 బెటర్ అంటారా? యూపీఎస్‌సి బెటర్ అంటారా? యూపీఎస్సీ అనేది క్యాడర్ పరంగా హయ్యర్ క్యాడర్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూపీఎస్సీలో దాదాపు 22-23 వెరైటీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. టాప్ మోస్ట్ లోపల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా ఉంటాయి అన్నమాట. సో యూపీఎస్సీ సెలెక్ట్ చేసుకోవాలా, లేదు గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకోవాలంటే గ్రూప్ 1లో అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ బి ఇన్ యువర్ హోమ్ స్టేట్. త్రూ అవుట్ ద సర్వీస్ యూ విల్ బి ఇన్ యువర్ హోమ్ స్టేట్. యూపీఎస్సీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా మీరు జాబ్ చేయాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 1 అది. అంటే గ్రూప్ 1కున్న అడ్వాంటేజ్. యూపీఎస్సీకి వచ్చేసరికి హయ్యర్ క్యాడర్. సపోజ్ యూ గెట్ ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అది హయ్యర్ క్యాడర్ దీనికన్నా. యూ కెనాట్ ఈవెన్ కంపేర్ ఎనీ జాబ్ ఆఫ్ గ్రూప్ 1 విత్ ది సివిల్స్. అలా కాకుండా టాప్ జాబ్స్ కాకుండా దాంట్లో 22-23 రకాల జాబ్స్ ఉంటాయి. దాంట్లో కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్ ఉంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ మీకు గ్రూప్ 1 లోపల టాప్ పోస్టులు వచ్చినాయి అనుకోండి, ఒక 6-7 ఏళ్లలో యూ విల్ బి ప్రమోటెడ్ టు ఐఏఎస్, ఐపీఎస్ సీట్కి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ సచ్ సర్కమ్స్టెన్సెస్ గ్రూప్ 1 ఈస్ ప్రిఫర్డ్. ఓకే.